అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారా? మీరు మీ కుటుంబం పిల్లలంతా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే మన దేవుడు సజీవుడు కాబట్టి సజీవ లెక్కలో మనం అందరినీ కాచి కాపాడే గొప్ప దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిన్నటికాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానముగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మనం దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఈరోజు వాగ్దానం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 28వ అధ్యాయంలో 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగినని దావీదు మహారాజు స్పష్టంగా చదివిస్తున్నాడండి. ఆయన హృదయమట చూడండి, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను, మరి దేవుని యందు నమ్మిక ఉంచును గనక నాకు సహాయము కలిగను అంటున్నాడు అనమాట. ఈరోజు మరి మనము ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరు నమ్మిక ఉంచుతూ ఉంటాం. గొప్ప గొప్ప వ్యక్తుల పట్ల కొంతమంది నమ్మిక ఉంచుతారు. అధికారుల యొద్ద కొంతమంది నమ్మిక పెట్టుకుంటారు. మరి తెలిసిన వ్యక్తి, డబ్బున్న వ్యక్తి ద్వారా మరి వాళ్ళు నాకు సహాయం చేస్తారని మనము వాళ్ళ పట్ల నమ్మకం కలిగి ఉంటామన్నమాట. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. ఇది చూడండి, భౌతికమైన సహాయం అని మనం చెప్పుకోవటం లేదు, కానీ ఆత్మీయ సహాయము కావాలంటే ఆత్మీయ తండ్రి, సమస్త శరీరాత్మలకు తండ్రి అయిన దేవుడు ఆయన యందు నమ్మిక ఉంచితే మనకి ఆత్మీయ సహాయము కలుగుతుంది. హల్లెలూయా. భౌతికంగా మోస్ట్లీ మన బంధువులు, మిత్రులు మరి మన కష్టాలను చూసి ఎవరైనా సహాయం చేయొచ్చు. భౌతికంగా సహాయం ఎంతోమంది చేస్తారు, కానీ ఆ సహాయము మరి మరి శాశ్వతం కాదు. కానీ కొన్ని రోజుల వరకే అలాంటి సహాయము కలిగి ఉంటుంది, అది నిలిచి ఉంటుంది. కానీ నిత్యము నిలిచి ఉండే సహాయము చూడండి, ఆయన యొద్ద నుంచి మనకు సహాయం కలగాలి. మన హృదయము దేవుని పట్ల నమ్మిక ఉంచినప్పుడు ఆయన సియోను నుండి సహాయం చేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఆత్మీయ సహాయం. ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి సహాయం చేస్తాడు దేవుడు. ఆత్మీయంగా నువ్వు బలపడడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన దావీదు హృదయము దేవుని యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. ఆత్మీయ ఆశీర్వాదాలు మరి దుష్టుడు దొంగిలించకుండా దేవుడు నాకు సహాయం చేశాడని దావీదు మరి అంటున్నాడు అన్నమాట. చూడు, కీర్తన గ్రంథంలో కూడా 115వ కీర్తన 9వ వచనం చూడండి. 115వ కీర్తన 9వ వచనంలో చూడండి, 115:9లో ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. చూడండి, దావీదు అంటున్నాడు, దేవుడు యందు నా హృదయం నమ్మిక ఉంచింది, నాకు ఆయన సహాయం చేశాడు. మీరు కూడా ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనండి, ఆయన యందు నమ్మిక పెట్టండి, ఆయన మీకు సహాయం చేస్తాడు, మీకు కేడముగా ఉంటాడని దావీదు ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. ప్రతి ఒక్కరం కూడా మనము దేవుని యందు నమ్మకం పెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు అంటున్నాడు. చూడండి, 118వ కీర్తన 13వ వచనం కూడా చక్కగా సెలవిస్తున్నాయి దేవుని లేఖనాలు. చూడండి, 118:13లో కూడా చూడండి, చూడండి 13వ వచనంలో 118, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అనేక మంది మనం పడిపోయేటట్లు ఒకవేళ నువ్వు చక్కగా నిలబడి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ఎంతోమంది మనం పడదోయాలని చూస్తూ ఉంటారు. దుష్టులు కూడా మనం మోస్ట్లీ పడదోయాలని చూస్తూ ఉంటాడు అనమాట. విశ్వాసం ఎదగనీయకుండా నేను ఎదిగేటప్పుడు నిన్ను వాడు గట్టిగా తోసేస్తాడు పడిపోవాలని.
అట్లాంటప్పుడు యెహోవా నాకు సహాయం చేసెను అంటున్నాడు దావీదు. హల్లెలూయా. ఎందుకు సహాయం చేశాడంటే ఆయన హృదయం దేవుని యందు నమ్మిక ఉంచింది కాబట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు. హల్లెలూయా. మరి ఎవరైనా మనల్ని ఎదగనీయకుండా త్రోసివేస్తూ ఉంటారు, అణగదొక్కుతూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు ఆత్మీయ బిడ్డగా వెతుకుతున్నప్పుడు మనకి అనేకమైనటువంటి పోరాటాలు ఎదురవుతాయి, త్రోసివేస్తూ ఉంటాయి. నిన్ను నిలబడనీయకుండా, విశ్వాసంలో నిలబడకుండా తోసివేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన హృదయం అంతా కూడా ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడే అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వేరే ఎవరి యందు నువ్వు నమ్మిక పెట్టుకోవద్దు. రాజుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయం వ్యర్థము. నువ్వు రాజులను జయించాలంటే మరి దేవుని యొక్క సహాయం కావాలి. హల్లెలూయా. నీ సహాయం వలన నేను మరి ప్రాకారమును దాటుతానన్నాడు కదా దావీదు. ఆయన సహాయం ఉంటే మనం ఏదైనా సాధించగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్ర వందనాలు తండ్రి. మాటను దీవించి ఆశీర్వించండి ప్రభా. నా హృదయము నీ యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయం కలిగిన అంటున్నాడు దావీదు. ప్రభా, మా హృదయము ఈరోజు నాయన ప్రభా, మేమందరం కూడా నాయన మీ యందు మా హృదయము నమ్మిక ఉంచేటట్లు నాయన మా హృదయాన్ని మీ తట్టుకు త్రిప్పుకున్నట్టుకు సహాయం చేయమని, అయా సహాయం చేయమని నాయన మేము ప్రార్థిస్తూ నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన ప్రభువా అయా మీ యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నువ్వు సహాయం చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.